అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి శుభవార్త రావడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు వారసత్వం భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. వారసత్వం భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లాభం ఏంటి, అలాగే వారసత్వం భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఫీజు ఎంత కట్టాలి, భూమి విలువ వచ్చేసి 10 లక్షలు లోపు ఉంటే ఫీజు ఎంత, 10 లక్షలపై ఉంటే ఫీజు ఎంత, ఈ వారసత్వం భూములకు సంబంధించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, వారసత్వం భూములకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే, వారసత్వం భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక స్కీమ్గా రావడం జరిగింది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి వారసత్వం భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్. వారసత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి అంటే, మన యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోమని అయితే ఒక ఆప్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే వారసత్వం భూములకు సంబంధించి లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క భూములను వారసత్వం భూముల కింద రిజిస్ట్రేషన్ చేయించుకోమని, అతి తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఆప్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రస్తుత సమస్యలు వచ్చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల మీ యొక్క వివాదాలు, రికార్డులో లోపాలు ఉండడం, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ పొలం మీ పేరు మీద రికార్డులో చూపించకపోవడం అన్నమాట. కేంద్రం నుంచి వచ్చే స్కీమ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్ కానీ, అదే పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈ స్కీమ్లకు సంబంధించి డబ్బులు పడకపోవడం, ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇటువంటి సమస్యలు సులువుగా మీ యొక్క అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి రుజువు చేయించుకొని మీరు వచ్చే డబ్బులను లబ్ధి పొందే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల. మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి అంటే, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోమని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే, వారసత్వ భూములకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయించుకోమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని భూములు రిజిస్ట్రేషన్లు జరగవు. ఇక్కడ కేవలం వారసత్వ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోమని అప్డేట్ అయితే రావడం జరిగింది. వారసత్వ భూములు అంటే తరతరాలుగా ఫ్యామిలీ నుంచి అదే ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి అదే ఫ్యామిలీకి తరతరాలుగా వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఆ భూముల పేరే వారసత్వ భూములుగా రూపొందించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి విలువ 10 లక్షల లోపు భూమి విలువ ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ భూమి అదే వారసత్వం భూమి వచ్చేసి 10 లక్షలపై భూమి విలువ ఉంటే మీ యొక్క ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు తీసుకుంటారు. 10 లక్షలపై భూమి విలువ ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మార్కెట్ విలువ అదే భూమి విలువ ఎవరు నిర్వహిస్తారంటే, సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రకారంగా భూమి విలువ అనేది నిర్ధారించడం జరుగుతుంది. అలాగే మీరు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే భూమికి సంబంధించి ఈ పాస్బుక్ కూడా వెంటనే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవసరమయ్యే పత్రాలు ఏంటి అంటే, మీరు మీ వారసత్వం భూములకు సంబంధించి అదే మీ నాన్న, మీ నాన్నమ్మ, ఈ విధంగా భూమి యాజమాని ఎవరైతే ఉంటారో
వారు బతికి ఉంటే అవసరం లేదు, వాళ్ళు చనిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఆ భూమి యాజమాని చనిపోయి ఉంటే ఆ భూమి యాజమానికి సంబంధించి ఇంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంటి యజమాని చనిపోయిన వ్యక్తి మా ఇంటి వారే అని రుజువు చేయించుకోవడానికి కంపల్సరీ మీ యొక్క ఫ్యామిలీ సర్టిఫికేట్ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క విఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది ఈ వారసత్వం భూములకు సంబంధించి పనిచేసే వ్యక్తులు ఎవరంటే డిజిటల్ అసిస్టెంట్ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీ యొక్క వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, వారసత్వం భూములకు సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా? ఇంకా ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్లు వచ్చేసి 2-3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దానికి వారసత్వం భూములు అయితే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి 2-3 నెలల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంతలోపల ఎవరైతే భూమి యజమాని చనిపోయి ఉంటే ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్, ఆ వ్యక్తి మా ఇంటికి సంబంధించిన వారే, మా కుటుంబ సభ్యులే అని మీ యొక్క జాయింట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇంకా ఎవరైతే వివాదాలు అలాగే అన్నదమ్ముల వివాదాలు, కుటుంబ విభేదాలు ఉన్నాయో వారందరూ సమకూర్చే విధంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ను జత చేసుకోవాలని, అలాగే కుటుంబ సభ్యులందరూ ఒకే ఏకాభిప్రాయంతో ఉండాలని, అంతలోపల 2-3 నెలల టైం పడుతుందని, అంతలోపల మీరు ఇవన్నీ పత్రాలు ఇవన్నీ జత చేయించుకుంటే మీరు వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సులువుగా మారడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 నెలల్లో ఈ వారసత్వ భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు మనం ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదు, డెత్ సర్టిఫికేట్ లేదు, మా తమ్ముడు ఇంట లేడు, మా అన్న ఇంట లేడంటే సరిపోదు. అందుకే 2-3 నెలల టైం ఇవ్వడం జరిగింది. అంతలోపల మీరు ఇవన్నీ జత చేయించుకుంటే ఒక ఏకాభిప్రాయంతో మీరు ఒక మాట మీద ఉంటే మీరు వారసత్వ భూములు సులువుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే 2023-2024 సంవత్సరానికి సంబంధించి వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 55,000 అర్జీలు అయితే పెట్టడం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టి వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఒక అప్డేట్ అయితే ప్రస్తుతానికి రావడం జరిగింది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో వారసత్వం భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందరికి వస్తారు. కాబట్టి 10 లక్షల లోపు భూమి విలువ ఉంటే ఫీజు వచ్చేసి 100 రూపాయలు, భూమి విలువ 10 లక్షలు పై ఉంటే ఫీజు వచ్చేసి 1000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు వారసత్వ భూములు సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందరికి రావడం జరుగుతున్నందున ఈ అతి తక్కువ ఖర్చుతో మంచి ఆలోచనతో మంచి నిర్ణయం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ. ప్రస్తుతానికైతే వారసత్వం భూముల వరకే అప్డేట్ రావడం జరిగింది. ఇంకా చాలామందికి అయితే డౌట్ ఉంది అన్నమాట, ఇనాం భూములు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతాయా అని. ఇంకా 2-3 నెలల టైం కాల వ్యవధి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వారసత్వ భూములని రావడం జరిగింది అప్డేట్. ఇంకా ఇనాం భూములపై ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ స్కీమ్ వచ్చేసి స్టార్ట్ అవ్వడానికి 2-3 నెలల టైం పడుతుంది. అంతలోపల మీరు మీ దగ్గర ఉన్న పత్రాలు, మీ యొక్క పొలం సరిహద్దులు, మీ యొక్క పొలం సర్వే నెంబర్లు సరి చేయించుకుంటే మీరు రిజిస్ట్రేషన్ తొందరగా చేయించుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వారసత్వం భూములకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.